యూట్యూబ్ వ్యవస్థందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నమస్కారం. అందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి దయ వల్ల ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారని కోరుకుంటూ మన శ్రీకృష్ణ జన్మాష్టమి వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీకృష్ణుని వారి యొక్క జన్మదినం, జన్మాష్టమి. సహజంగా శ్రీకృష్ణాష్టమి, జన్మాష్టమి రెండు విధాలుగా ఉంటాయి. శ్రీకృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు వారు పుట్టిన శ్రావణ బహుళ అష్టమి తిథి నాడు శ్రీకృష్ణాష్టమి అవుతుంది. రోహిణి నక్షత్రం కూడా కలిసినప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమి అవుతుంది. ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఆ శ్రీకృష్ణుడు వారి లీలలు ఎన్ని చెప్పుకున్న పరవశం అమృతంతో సమానం. శ్రీకృష్ణుడు వారు భగవద్గీత ప్రవచనకారులు, భగవద్గీతను చెప్పిన స్వామి. ఈరోజు మన హైకోర్టులో కానీ, జిల్లా కోర్టులో కానీ, సుప్రీంకోర్టుకైనా సరే హిందువులందరూ కూడా ప్రమాణం చేసే గ్రంథం భగవద్గీత. హిందువులందరూ కూడా నమ్మే అత్యంత పరమ పవిత్రమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఆ భగవద్గీతను రాసింది ఆ స్వామి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినవారు. ఆ స్వామి వారు రాసింది వేదవ్యాసుడు. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సంవత్సరం 16వ తారీఖు 8వ నెల 2025 శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చిన శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత పవిత్రమైంది. అవకాశం ఉన్న వారు చక్కగా ఆ శ్రీకృష్ణుని ఆలయం మీ దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి స్వామివారికి భక్తితో ఒక తులసి మాలో, ఒక తులసి దళము సమర్పించండి. స్వామివారికి తులసి అత్యంత ప్రీతికరమైంది శ్రీకృష్ణ భగవానికి. రుక్మిణీదేవి ఒక సందర్భంలో తులాభార సమయంలో సత్యభామ శ్రీకృష్ణ భార్య బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ తులాభారంలో ఒక పక్క శ్రీకృష్ణుడు కూర్చుంటే కాటాలో, రెండో పక్క బంగారం, నగలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ వేసిన సత్యభామ. కానీ శ్రీకృష్ణుడు ఒక్క పిసరు కూడా తులాభారంలో పైకి లేవలేదు. మహాపతివత సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవి అప్పుడు వచ్చి ఒక తులసి దళాన్ని శ్రీకృష్ణుడు వారి భక్తితో నమస్కరించి యువతల పక్క కాటాలో వేయగానే శ్రీకృష్ణ స్వామి వారు సమానంగా తూలిపోయారు. అంతటి శక్తివంతమైంది తులసీదళం. అందుకనే రేపు అవకాశం ఉన్న వారంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడున్నా, ఏ ఆలయంలో ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామివారికి భక్తితో మీకు అవకాశం ఉంటే తులసి మాల సమర్పించండి. లేదు ఒక తులసి దళం మీ ఇంట్లో, మీ ఇల్లు, అందరిలో, మన హిందువులందరిలో కూడా తులసి దళాలు సహజంగా ఉంటాయి. తులసి చెట్లు ఓ 2 తులసాకులు తెంపుకొని ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారి పాదాల దగ్గర సమర్పించండి. ఒకవేళ ఆలయానికి వెళ్ళే అవకాశం లేని పక్షంలో మీ ఇంట్లో ఆ శ్రీకృష్ణ భగవాన్ని మనసులో సంకల్పం చేసుకుని, స్వామి నేను ఆలయానికి వెళ్ళలేకపోతున్నాను కానీ నేను భక్తితో సమర్పిస్తున్నాను స్వామి అని మీ దేవుడి మూల ఆ శ్రీకృష్ణ భగవానుడు స్మరించుకొని ఒక తులసి దళాన్ని సమర్పించండి. తులసి అనేది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది. మహాప్రీతికరమైన ఆ తులసి పత్రిని స్వామికి సమర్పించడం వల్ల యదా యదా ధర్మశ్చ భవతి జ్ఞాని భవత అభ్యుత్థానం భవన్ నిశం బ్రహ్మ కర్మ సమారభేత్ సంభవామి యుగే యుగే అని చెప్పిన వారు శ్రీకృష్ణ భగవానుడు. రాముల వారు ఎప్పుడూ కూడా చెప్పలేదు నేను దేవుడిని. శ్రీకృష్ణుడు స్వామి వారు ప్రతి సందర్భంలో చెప్పారు, నేనే గోవర్ధనగిరి ఎత్తింది ఇంద్రుడిని వ్యతిరేకించి.
పూతన లాంటి రాక్షసుని నిర్మూలించింది శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు లీలలు అమృతంతో సమానం. వింటూ ఉంటే గారెలు తింటే అంత రుచికరంగా ఉంటాయో కృష్ణుడి కథలు అంత రుచికరంగా ఉంటాయి. ఆ సాక్షాత్ శ్రీకృష్ణుడి జన్మదినం ఈరోజు. అవకాశం ఉన్నవారు ఆలయాలకు వెళ్ళండి. అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక తులసి పత్రి, ఇంట్లో తులసి అందరిలో ఉంటుంది, మీకు తెలుసు, మన అందరికీ తెలుస్తుంది. మన హిందువులు అందరిలో కూడా తులసి చెట్టు ఉంటుంది. ఒక తులసి ఆకు తెంపి శ్రీకృష్ణుని మనసులో తలుచుకొని మీ దేవుడి మీద పెట్టుకోండి చాలు. సర్వం సర్వే భూతానాం భవిష్యతే విష్ణుదేవానాం. విష్ణువే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణుడే విష్ణుడు. ఆ స్వామిని తలిచిది ఈరోజు ఒక తులసి దళాన్ని సమర్పించండి. మీ తులసి దళం ఎంత భక్తితో సమర్పిస్తారో అంత దాని యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఇక భగవద్గీతలో స్వామివారు చెప్పింది మనందరికీ తెలుస్తుంది. శ్రీకృష్ణుడి లీలల్ని మీ ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు, వాళ్ళకి చెప్పండి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లల వాళ్ళకి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి చెప్పండి. మన ధర్మాన్ని చెప్పండి. మన ధర్మాన్ని అభివృద్ధి చేయాలంటే మనమే పాడు. హైందవ ధర్మం అనేది ప్రపంచంలో కల్లా అత్యంత పురాతనమైన ధర్మాల్లో ఈరోజు కూడా నిలబడ్డ ధర్మం కేవలం హైందవం మాత్రమే. ముస్లిం కానీ, క్రిస్టియానిటీ కానీ, అడారి మాత అందరికీ తెలుస్తుంది. అది ఒకప్పుడు పర్షియన్, మెసొపొటేమియా, పర్షియన్ అంటే మెసొపొటేమియా, ఈజిప్టియన్, గ్రీస్, నాకైతే ఏమయ్యాయి ఎక్కడున్నాయి ఈరోజు? అవన్నీ క్రిస్టియన్ ముస్లిమ్స్ కలిసిపోయాయి. కేవలం హిందూ ధర్మం, హిందూ మతం మాత్రమే. ఎన్ని దండయాత్రలు ఎదుర్కొన్నా నిలబడి ఉన్న ఒకే ఒక్క మతం, విశ్వవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే. మనం ఆ హిందూ మతంలో పుట్టినందుకు ఎంతో అదృష్టం. ఆ అదృష్టాన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకొని మన కుటుంబాన్ని, మన పిల్లల్ని అభివృద్ధిలో చేయాలని సదా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను చెప్పింది శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి. ఇక శ్రీకృష్ణుల వారు మహాభారతంలో నడిపిన మహాభారత యుద్ధాన్ని కానీ, భాగవతాన్ని కానీ, ఈ విధమైనవన్నీ చెప్పాలంటే ఒక్క వీడియో కాదు, వేల లక్షల వీడియోలు చేయాలి. శ్రీకృష్ణ అమృతం, అది అమృతాన్ని సృష్టించాలంటే మనకు ఎంతో అదృష్టం ఉండాలి. శ్రీకృష్ణుడి లీలలు కానీ, ఆ స్వామివారి యొక్క రాస క్రీడలు కానీ చెప్పుకోవాలంటే దానికి అంతే ఉండదు. మనందరం కూడా రేపు ఆ శ్రీకృష్ణ భగవానుల వారికి అవకాశం ఉంటే ఆలయానికి వెళ్ళండి, శ్రీకృష్ణ ఆలయాలకి. లేదంటే మీ ఇంట్లో ఎలాగో పెరట్లో తులసి చెట్టు ఉంటుంది, 2 ఆకులు తెంపి ఇంట్లో శ్రీకృష్ణ భగవాను ఫోటో విగ్రహం లేకపోయినా పర్లేదు, స్వామిని మనసులో హృదయపూర్వకంగా తలుచుకొని 1-2 తులసాకులు స్వామివారికి సమర్పించి, స్వామి యథాశక్తి తదాభవ అంటే నా శక్తి కొద్దీ నేను మీకు సమర్పిస్తున్నాను. ఏకాగ్రత భక్తితో స్వామికి సమర్పించండి, దాని ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు నేను చెప్పింది మీ అందరూ విన్నారు. దీన్ని ఇంకా వినాలి. ఇంకా మీరు విన్నారు బాగానే ఉంది. ఇంకో 10 మందికో, 100 మందికో, 1000 మందికో, 1,00,000 మందికో వినాలంటే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి, చుట్టాలకి, అందరికీ షేర్ చేయాలి. ఎందువల్లంటే ఇది నాకు
డబ్బులు రావడం కోసం నేను చేయటం లేదు. 10 మందికి హిందువులకు అందాలి, అందరం బాగుండాలి. సర్వే జనానాం సుఖినో భవంతు అనే శాస్త్రపరమైన ఒక్క పదాన్ని నేను నమ్ముతాను ఎప్పుడు కూడా. మీరు కూడా దాన్ని నమ్మండి. ఎందుకంటే సర్వే జనానం సుఖినో భవంతు అంటే అందులో సర్వే జనానంలో మనం కూడా ఉంటాం. మనము ఉన్నప్పుడు జై హింద్, జై భారత్. సెలవు మరి. మళ్ళీ రేపు ఇంకో వీడియో కలుసుకుంటాం.